వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు అక్కడ నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై భారతీయ శిక్షా స్మృతి బిఎన్ఎస్ లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదయ్యాయి. అయితే సుబేదారి పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని మనోజ్ నిర్వహిస్తున్నాడు. అయితే తనకు 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని ఏప్రిల్లో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం జూన్ 16 విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది. అప్పటి నుండి దర్యాప్తుకు సహకరించని కౌశిక్ రెడ్డిపై అరెస్టుకు ఆదేశించిన గౌరవ కోర్టు. కాగా ఇవన్నీ కుట్రలు, అక్రమ కేసులని, కాంగ్రెస్ చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఏదో అక్రమాలు చేసినట్టు, ఏదో దుర్వినియోగం చేసినట్టు, ఎవరినో కొట్టినట్టుగా మరి చిత్రీకరించి ఈరోజు కేసులు పెట్టడం అనేది అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలే వ్యతిరేకించే విధంగా తయారవుతూ ఉంది. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడే రోజు వస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారం ఉన్న ఎమ్మెల్యేలు ఊళ్ళలోకి పోయినప్పుడు నిలదీస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. పాత రోజులు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా నిలదీసిందో ఇప్పుడు కూడా నిలదీస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన చేయకుండా అరెస్ట్ చేయడం, మరి అక్రమ కేసులు పెట్టడం, రాత్రి ఏదో దొంగతనం చేసినట్టుగా కేసులు పెట్టడం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిపాలనను ఇలాంటిది పక్కకు పెట్టి, కక్షపూరిత పరిపాలన పక్కకు పెట్టి ప్రజలపైన మరి ఏ విధంగా చేయాలి, నువ్వు ఇచ్చిన హామీలను ఏ విధంగా చేయాలని ఆలోచన పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి కూడా వారిచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు మరి ప్రశ్నిస్తున్నటువంటి, వారు ప్రవేశపెట్టదలుచుకున్న పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తుంటే ఆ దృష్టిని మరలించడానికి ప్రపంచమే అబ్బురబోయే విధంగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం పైన ఎక్కడో ఏదో జరిగింది, కుంగిపోయింది, ఇరిగిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి అక్రమ కేసు పెట్టి కేసీఆర్ గారిని 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళలను నిజం చేసినటువంటి కేసీఆర్ గారిని కమిషన్ ముందట హాజరుపరిచే విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా మరి హైదరాబాద్ మరి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచంలో మరి గుర్తించే విధంగా చేసినటువంటి కేటీఆర్ గారిని కూడా మన ఏసీబీ కోర్టులో మరి అక్రమంగా కేసులు బనాయించి చేయటం జరిగింది. మేము ఏమంటున్నామంటే, మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే వాళ్ళం, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే ప్రతిపక్ష నాయకులం. మరి ఈరోజు ఇటువంటి అక్రమ కేసులు పెడితే మేము భయపడే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు కూడా పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మ్యాఫే కానీ, అబద్ధాలు కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళతో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన ఫోర్స్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నేను బిజినెస్లు ఆపుతాం, బెదిరిస్తున్నారు, నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు, అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు, ప్రతి దాంట్లో కరప్షన్. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది.
దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేవు? స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి. గ్రామాలన్నీ కుప్పకూలిపోతాయి. ఇవాళ కొంతమంది మంత్రులు మారుతున్నారు. ఏ రైతు బంధు టకా 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 కొట్టేసిన సంవత్సరం ఎగ్గొచ్చినవే సిగ్గనిపిస్తలేదా? నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలను ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు.